నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం ఎస్ కొత్తూరులో గల శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో మన ఊరు మన గుడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆలయ పరిసరాలను కోనేరును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి శ్రీవల్లి సమేత కొత్తూరు సుబ్బారాయుడు మాట్లాడుతూ తెల్లవారుజామున స్వామివారి సర్పసూత్రంతో క్షీరాభిషేకం, మహాభిషేకం, మహామంగళి హారతి ఇచ్చామని తెలిపారు. ప్రతిరోజు దాదాపుగా 300 మంది భక్తులు స్వామివారి ఆలయాన్ని కోనేరుని శుభ్రం చేస్తున్నారని అన్నారు. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశిష్టత గురించి ఆలయ పూజారి మాటల్లోనే విందాం. శ్రీ గురుభ్యో నమః. ఓం సాం శరవణ భవాయ నమః. శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం, ఎస్ కొత్తూరు, పాణ్యం మండలం, నంద్యాల జిల్లా. శైవ క్షేత్రమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఏకోజామున తెల్లవారుజామున స్వామివారికి సర్పసూక్తంతో క్షీరాభిషేకము, మహానివేదన, మహామంగళార్తి చేయడం జరుగుతుంది ప్రతిరోజు. అదేవిధంగా ఈరోజు మన గుడి ప్రోగ్రాంలో దాదాపు భక్తులు 300 నుండి 400 మంది భక్తులు రావడం ఈరోజు స్వామివారికి ఇక్కడ శుభ్రం చేయడం జరుగుతుంది. స్వామివారికి గర్భగుడి, సుబ్రహ్మణ్య స్వామి గర్భగుడి, అదే నావలకట్ట, నవగ్రహాలు, అదే శివాలయము, స్వామివారి పాదము శుభ్రం చేయడం జరిగింది. ఈరోజు శివకుమార్ రెడ్డి ఇక్కడ మన ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డిని మన దాదాపు 100-120 గుళ్ళు శుభ్రం చేయడం జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలో. అదే ఆ శిష్య బృందం కూడా ఇక్కడ ఆయన శిష్య బృందము, అదేవిధంగా మా గ్రామ ప్రజలు. నా పేరు నారాయణ శర్మ, ఇక్కడ మెయిన్ ప్రధాన అర్చక, మా తమ్ముడు సురేష్ శర్మ, అదేవిధంగా అక్కడ సుబ్బారెడ్డి జైఓ, నాగేశ్వరరావు, ఈ దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గుడి మన గుడి ప్రోగ్రాంలో అందరూ వచ్చి భక్తులు దాదాపు 300 మంది భక్తులు వచ్చి గుడిని శుభ్రం చేయడం జరిగింది.